श्रुतियों की रानी, श्रुतियों की रानी, ओम जय भगवद गीते, ओम जय भगवद गीते, दया सुधा बरसावनी, दया सुधा बरसावनी, मातु कृपा की जय, मातु कृपा की जय, देवी मातु कृपा की जय, देवी मातु कृपा की जय, हरि पद प्रेम दान कर, हरि पद प्रेम दान कर, अपनों कर लीजय, अपनों कर लीजय, ओम जय भगवद गीते, ओम जय भगवद गीते, जय भगवद गीते, जय भगवद गीते, देवी जय भगवद गीते, देवी जय भगवद गीते, हरि हिय कमल विहारिणी, हरि कमल विहारिणी, सुंदर सुपुनीते, सुंदर सुपुनीते, ओम जय भगवद गीते, ओम जय भगवद गीते, ओम पार्थाय, ओम पार्थाय, प्रतिबोधितां प्रतिबोधितां भगवता नारायणेन स्वयं, नारायणेन स्वयं, व्यासेन व्यासेन ग्रथितां ग्रथितां पुराणमुनिना पुराणमुनिना मध्ये मध्ये महाभारतं महाभारतम् अद्वैतामृत अद्वैतामृत वर्षिणीं वर्षिणीं भगवतीं भगवतीम् अष्टादशाध्यायिनीं अष्टादशाध्यायिनीम् अम्ब त्वाम् अम्ब त्वाम् अनुसन्दधामि अनुसन्दधामि भगवद्गीते भगवद्गीते भवद्वेषिणी भवद्वेषिणी। ఈ భూమండలంలో భారతీయ సంస్కృతి గొప్ప సంస్కృతి. ఈ ఒక్క సంస్కృతిలో విశేషమైన గుణం ఏమంటే ఎవరి ఏది చెప్పినా కూడా దాన్ని మేము ఒప్పుకోవాలని ఏమీ అవసరం లేదు. దాన్ని తర్కం చేసి మననం చేసి మనకు నచ్చినప్పుడు దాన్ని ఒప్పుకోవచ్చు. వేరే సంస్కృతిలో అలాంటి అవకాశం లేదు. వేరే సంస్కృతులు ఏమి అంటే వాళ్ళు చెప్తే అదే నియమము, అదే కొన. భారతీయ సంస్కృతి యొక్క విశేషం గుణం ఏమంటే దీంట్లో మనం ప్రశ్న చేయవచ్చు, దానికి ఉత్తరం కూడా లభించవచ్చు. మన కైలాసాశ్రమం పద్ధతిలో ఏం పద్ధతి పెట్టండి, పెద్ద స్వామిలో పాద పూజ అని మనం గురు పాదుకలు పూజ చేసినప్పుడు ఒక సత్సంగం ఏర్పాటు చేస్తారు. దీంట్లో ఎవరు కావాలని ఏ ప్రశ్న కావాలో చేయొచ్చు. ఒక ప్రశ్న చేసి ఆ ప్రశ్నానికి మనం దాని మీద మననం చేస్తాము. ఇది జీవితానికి సంబంధపట్టిన ప్రశ్న. ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళకు
మీరు ముగ్గురులో ఎవరు కావాలో ఏమైనా వన్ క్వశ్చన్ యూ కెన్ ఆస్క్ రిలేటెడ్ టు ది వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీబడి. లోకక్షేమానికోసం, మీ క్షేమానికోసం సంబంధించిన ఒక ప్రశ్న చేయొచ్చు. శాస్త్రోక్తంగా దాన్ని మనం ఆలోచించు ఎట్లా చేయాలి. కెన్ ఆస్క్ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్, ఎనీ క్వశ్చన్, బీ ఫ్రీ. వాళ్ళకి అడగకపోతే మీరు కూడా అడగవచ్చు. దిస్ ఇస్ అవర్ పద్ధతి. రిమెంబర్, పురాణాలన్నీ ఇటనే ఋషులు చేరుతురు, అక్కడ ఋషులు ప్రశ్న చేస్తారు. శౌనక ఋషి అని వారు ప్రశ్న చేస్తే సూత ఋషి దానికి ఉత్తరం ఇస్తారు. నేను ఒక ప్రశ్న అడుగుతానండి. నమస్కారం అండి. ఇప్పుడు మేము అమ్మవారిని అందరం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మ భక్తులం కదండి. అమ్మవారు ఎక్కువగా సర్వీస్ యాక్టివిటీస్ చేసేవారనమాట. ఈ అమ్మ అంటే ఇక కంప్లీట్గా అర్ధరాత్రి పూట అపరాత్రి పూట వచ్చినప్పటికీ కూడా తాలిబొట్లు ఇవ్వడం దగ్గర నుంచి, ఆకలితో ఉన్న వాళ్ళకి ఆదుకోవడం దగ్గర నుంచి ఇక ఆవిడ చేయనటువంటి సర్వీస్ యాక్టివిటీ లేదు. అయితే ఇప్పుడు అందరి దగ్గర వచ్చేటువంటి కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, ఎక్కువగా రిచువల్ యాక్టివిటీస్లో మేము అమ్మని ఎక్కువ ఆరాధిస్తున్నాము, కానీ అమ్మ యొక్క సర్వీస్ ఓరియంటెడ్, అమ్మ యొక్క హృదయాన్ని ఆవిష్కరించే రీతిలో మేము అమ్మని ఇంకా అంతలాగా అందుకోలేకపోతున్నాం కదా. సో అమ్మ హృదయాన్ని మా హృదయంగా మలుచుకోవడం ఎట్లాగో? చాలా చాలా మంచి ప్రశ్న. చూడండి ఎంత గొప్ప, వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇప్పుడు రిచువల్ అంటే ఏమి? ఇప్పుడు వాళ్ళు రిచువల్ అనే పదం ప్రయోగం చేస్తారు. దీనికి ప్రయోగము అనే పేరు మన వైదిక శాస్త్రం, ప్రయోగం. సర్వీస్ అంటే ఏమి? సేవా కార్యం. సేవా కార్యానికి పూజా కార్యం ఏం అంతరం, ఏం వ్యత్యాసం అని మనకు ఫస్ట్ తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అమ్మ అంటే, అమ్మ ఒట్టి సర్వీస్ కార్యం మాత్రం పోషించారా, లేదు దేన్ని పోషించారా? పూజా కార్యాలు పోషించారా లేదా? అప్పుడు రెండును వాళ్ళు పోషించేప్పుడు ఏం అర్థము? అది ఒకలాగా దైవ కైంకర్యము. సర్వీస్ సేవా కార్యాలు అంటే ఒక ఇంట్లో ఎన్నో సేవా కార్యాలు ఉన్నాయి, ఆ మఠంలో ఎన్నో సేవా కార్యాలు, గుడిలో ఎన్నో సేవా కార్యాలు ఉన్నాయి. అవన్నీ కూడా సేవా కార్యాలని చెప్తే అప్పుడు దీనికి ఏం పేరు పెట్టాలి? ఇది దైవ కైంకర్యమే. అప్పుడు దీని రెండులో ఏమీ వ్యత్యాసం లేదు. ఎవరెవరికి ఏమేమి నచ్చుతుందో దాన్ని చేయవచ్చని ప్రథమ ఉత్తరం దీనికి. ఫస్ట్ ఆన్సర్ ఇస్ ఎనీబడి కెన్ డూ ఎనీ యాక్టివిటీ రిలేటెడ్ టు ద పూజ ఆర్ టు ద సేవ. ఫస్ట్ ఆన్సర్. సెకండ్ ఆన్సర్ ఏమి దీనికి? విచ్ ఇస్ లాఫ్టీ. ఈ రెండులో ఏది గొప్ప, ఏది గొప్పది మన మనసులైన మనం ఇప్పుడు అలా ఆలోచించాలి. ఇప్పుడు దేవకార్యాలు చేసేటప్పుడు 63 శైవ భక్తులు ఉన్నారు. వాళ్ళకు నాయన్మార్ అని పేరు. 63 నాయన్మార్ శైవ భక్తులు. ఇప్పుడు తమిళనాడులో ఏ విధంగా గుడికి పోతే, మీరు ఏ గుడికి పోయినా, శివభక్తి గుడికి పోయినా అక్కడ వాళ్ళకందరికీ ఒక స్థానం ఇచ్చిండారు. 63 నాయన్మార్ ఒక స్థానం ఇచ్చిండారు. వాళ్ళ మూర్తి అక్కడ పెట్టి వాళ్ళకు పూజిస్తారు. వాళ్ళు ఏ సేవా కార్యం చేయలేవాడు. వాళ్ళు చేసింది ఒక్కటే, ఏమి? శివ పూజ మాత్రమే చేసింది. ఆ శివ పూజ చేసేటప్పుడు దానికి ఎవరన్నా ఏమైనా కొంచెం మధ్యలో ఏమైనా తొందర ఇస్తే, ప్రాబ్లమ్స్ ఇస్తే వాళ్ళని చంపేస్తారు. వాళ్ళు అంతవరకు పోయిండారు వాళ్ళు. అది వాళ్ళని ఈ రోజు వరకు పూజిస్తాం. ఎప్పుడు అది ఆయన నడిచింది ఎప్పుడు 13వ శతమానంలో ఎప్పుడు నడిచింది అది. వాళ్ళంతా 63 శివభక్తులు. అదే మాదిరి ఆళ్వార్లు, 12 ఆళ్వార్లు, మన వైష్ణవ భక్తులు 12 ఆళ్వార్లు. వాళ్ళు కూడా దైవ కైంకర్యం వదిలి వేరేది కూడా చేయలే వాళ్ళు. సో అప్పుడు మనకు ఇతిహాసం ఉన్నప్పుడు పరమ పూజలైన అమ్మవారి ఇలాంటి 2 సేవలు మనకు నేర్పించినప్పుడు ఈ రెండులో మనం ఏది కావాలో మనం చేసుకోవచ్చు. దాంట్లో ఇదే చేయాలి, ఇలాంటినే సేవ చేయాలని లేదు. ఒక పాద పూజకి కానీ, దేవి పూజకి కానీ, అమ్మవారి పూజకి కానీ మనం పూలు ఎత్తి పెట్టాము. ఆ పూలు ఎత్తి భద్రంగా శుభ్రంగా చేసి పెట్టేది కూడా ఒక సేవే. ఈ పూజ కైకరి భవనం ఉంది కదా, ఆ భవనాన్ని తుడిసేది కూడా ఒక సేవే. వయసైన వాళ్ళు వస్తే వాళ్ళు చేయి పెట్టుకొని వాళ్ళు తోడుకొని వచ్చి కూర్చోబెట్టేది అది కూడా సేవే. వంట చేసేది కూడా సేవా కార్యమే. భోజనం చేసినాక పాత్రలు తోమేది, ఆకులు తీసేది కూడా సేవ కార్యం. ఇక్కడ పూజ చేసిన ఆకులు తీసి, పూలు తీసి, దైవం అంటే మూర్తిని బాగా తోమి దాన్ని శుద్ధం చేసి పెట్టాలి, అది కూడా సేవే. అంటే దీంట్లో ఏ వ్యత్యాసం ఉండదు. అధర్మం అనే ఒక కార్యం వదిలి ధర్మ కార్యాలు మనం చేసేకి అమ్మవారి శాంక్షన్ 100% ఉంది. యో యామ్యాం తనుం భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదతాం. భగవద్గీత భగవంతుడు చెప్తారు, ఎవరెవరికి ఏ పని ఎలాంటి సేవ చేయని వాళ్ళకి మనసు వస్తుందో
ధర్మంగా ఉండాలి, కానీ ఆ ధర్మం అనేది మాత్రం మనం మర్చిపోకూడదు. ధర్మం అంటే ఏమి? మనకు పుణ్యం ఇచ్చేట్టు ఉండాలి, వేరే వాళ్ళకు సుఖం ఇచ్చేట్టు ఉండాలి. ఇంకొకటి దుఃఖం ఇచ్చి మనం జీవించకూడదు, అది జీవితమే కాదు. వేరే వాళ్ళకు దుఃఖం ఇచ్చి జీవించేది అది జీవితమే కాదు, అది అసుర జీవనం. ఆసుర భావ వినాశిని నాశిని తమరజని దేవి భగవద్గీత గురించి పాడారు. మనకు అసలు ధర్మమే మనం ప్రధానమైన గురి. మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ ఇన్ లైఫ్ ఇస్ ధర్మం అండి. ఈ ధర్మాన్ని బాగా అర్థం చేసుకోవాలి కదా. ధర్మం అంటే ఏమని అర్థం చేసుకోవాలి. భగవంతుడు వేదవ్యాస ఋషిಗಳು చాలా మంచి ఒక డెఫినేషన్ ఇచ్చారు ధర్మాన్ని. ఏమది? శ్రూయతాం ధర్మ సర్వస్వం. ధర్మాన్ని యొక్క మొత్తం సారాంశాన్ని చెప్తాను వినండి అని చెప్తారు. శ్రూయతాం ధర్మ సర్వస్వం శ్రుత్వా చైవ అవధార్యతాం. అది విని మీ జీవితంలో దాన్ని ప్రాక్టీస్ చేయండి, అభ్యాసం చేయండి. ఏమది? ఆత్మన ప్రతికూలాని పరేషాం న సమాచరేత్. మీకు ఏది నచ్చదో అది వేరే వాళ్ళ జతలు ఆ మరి చేయగండి. మీరు అబద్ధం అనేది మీకు నచ్చుతుందా? వేరే ఎవరైనా మీ దగ్గర పోతే అబద్ధం చెప్తే మీకు నచ్చుతుందా? అది ఇప్పుడు మీరేం చేయాలి? అబద్ధం చెప్పేది వదిలిపెట్టాలి, కానీ వాళ్ళని కరెక్ట్ చేసి పోకూడదు. మీరు అబద్ధం చెప్పేది వదలాలి. దొంగతనం చేస్తే మీకు నచ్చుతుందా? నచ్చదు. ఇప్పుడు మీరు దొంగతనం చేయకూడదు. ఏది మీకు నచ్చదు ఇంకొకరు చేస్తే అది నచ్చదు కదా. అబద్ధం చెప్పేది కానీ, ఈ తప్పైన మాటలు చెప్పేది కానీ, ఎక్కువ మాట్లాడేది కానీ, ఇవన్నీ మనకు నచ్చదు కదా. ఏది నచ్చదో దాన్ని మనం చేయకూడదు. ఇంకొకరి గురించి మాట్లాడేప్పుడు ఆయన అట్ట కాదు, అది చేస్తారు, ఇది చేస్తారని చెప్తారు. అవన్నీ మనం చేయకూడదు. అదే ధర్మానికి డెఫినేషన్. ధర్మాన్ని యొక్క ఎంత బాగా చెప్పినటువంటి వేదవ్యాసుడు, ఆత్మన ప్రతికూలాని, నీకు ఏది ప్రతికూలంగా అవదో అది మాత్రం వేరే వాళ్ళకి చేయొద్దండి. అది ధర్మానికి ఒక్క డెఫినేషన్. ఇంకొక డెఫినేషన్ చాలా బాగుంది. అది సామాన్యంగా మనం యోచన చేయము. అది 10 లక్షణాలు. ధర్మం అనే పదానికి 10 లక్షణాలు. ఏమి? ధృతి, క్షమా, దమోస్తేయం, శౌచమింద్రియ నిగ్రహ, హ్రీర్విద్యా, సత్యం, అక్రోధో, దశకం ధర్మలక్షణం. ధృతి అంటే కష్టం వచ్చిన తోడితే నాకెందుకు ఈ కష్టం వచ్చింది, నాకు మాత్రం ఈ కష్టం ఎందుకు వచ్చింది మనం అడగకూడదు. కష్టం వచ్చింది దైవ చిత్తం. అది ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి వచ్చినా కూడా కష్టం వచ్చిన తోడితేనే ప్రప్రథంగా మన మనసు సమాధానం చేస్తాం. మనసుని సమాధానం చేసుకుని కష్టాన్ని పోగొట్టేది ఎటు పోగొడతాము? 2 ways ఆర్ దేర్. శ్రమపడి దీన్ని మనం పోగొట్టవచ్చు. రెండవది ధర్మ చింతనతో చేయవచ్చు. జస్ట్ బై థింకింగ్ అబౌట్ ధర్మం. నేను ఎవరికి ఏ తప్పు చేయకుండా, ఏమి చేయకపోని ఊరికి కూర్చొని పర్వాలేదు, ధర్మ చింతన ఉంటే చాలు. మనసుతో వేరే వాళ్ళకి మంచిది చేయండి. మనసు క్రియతో చేయవచ్చు. మేము మనసుతో వేరే వాళ్ళకి మంచిది చేస్తే కూడా పుణ్యం వస్తుంది. యూ విల్ గెట్ పుణ్యం. అండ్ త్రూ ద పుణ్యం, ఆ పుణ్యం మూలంగా ఎవరో వచ్చి మీకు సహాయం చేస్తారు. సో ద ధృతి అంటే బేరింగ్ ద డిఫికల్టీస్ విచ్ హావ్ కమ్ వితౌట్ క్రయింగ్. వచ్చిన కష్టాన్ని మనం సహించుకోవాలి. దట్ ఇస్ ధృతి. క్షమ రెండో గుణం. మొదటో గుణం ధృతి, రెండో గుణం క్షమ. క్షమ అంటే సంబడి హెస్ డన్ సంథింగ్ రాంగ్ టు, ఎవరో ఏమో తప్పు మనకు చేసేసినారు, వాళ్ళని క్షమించాలి. అది ఎట్టు చెప్తారు స్వామి, అది అవుతుందా క్షమించేది? కావాలా? కావాలి. కోర్టుకు పోవచ్చు, మనం లీగల్గా చేయవచ్చు, కానీ మన మనస్సులో ద్వేషం పెట్టుకోకూడదు. నేను ఇట్ట చేసేదని వాడు చెడ్డది కావాలని మనసులో అనుకోకూడదు. ఇంగ్లీష్లో చెప్తారు కదా, శాపం ఇచ్చేది. శాపం వేయకూడదు. ఆయన వచ్చి నాకు ఇట్టు చేసినాడు, వాడుకు అట్టనే కావాలని ఎప్పుడు చెప్పకూడదు. అది చెప్పేస్తే ఆ శాపముని వాడు అనుభవిస్తాడు. దాన్ని చూసి మీరు మళ్ళీ పుట్టాలి. ఆ శాపం వాడు అనుభవించేది చూసడానికి మీరు మళ్ళీ పుట్టాలి. మళ్ళీ పుట్టితే మీరు పాపం పుణ్యం తీసుకొని వస్తారు. గుర్తుపెట్టుకోండి. ఏ శాపం ఇస్తే ఇంకో మనిషికి దాన్ని అనుభవించి చూసి మీరు రావాలి మళ్ళీ. సో రెండోది డోంట్ కర్స్, ఫర్గివ్. ధృతి, క్షమ. మూడోది దమ అంటే మనోనిగ్రహము.
మనసు ఎక్కడెక్కడో తోడుకోపోతుంది, ఎన్నో చోటుకు తోడుకోపోతుంది, తప్పు మార్గంలో తోడుకోపోతుంది, మంచి మార్గంలో తోడుకో. మంచిదే చేయాలంటే ఒక క్రమం కావాలి జీవితంలో. క్రమమైన మార్గం జీవిస్తే అప్పుడు మనో కంట్రోల్ వస్తుంది. భగవద్గీతలో అర్జున అడుగుతాడు కృష్ణ పరమాత్ముడిని, యోయం యోగస్త్వయా ప్రోక్త సామ్యేన మధుసూదన తస్యాహం న పశ్యామి ప్రపశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. చంచలం ని మన కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. వాయువుని నిగ్రహం చేసేది ఎంత కష్టమో అదే అంతే కష్టం మనసుని నిగ్రహం చేసేది, అంత బలం ఉంది మనసులో. అప్పుడు కృష్ణ చెప్తారు, సత్యం నువ్వు చెప్పింది సత్యం. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అభ్యాసం చేస్తే ఏ అభ్యాసం చేయాలి? ధర్మ కార్యంలో మనసు నిరంతరంగా, దానికోసం మనకు డ్యూటీస్ పెట్టినాయి. ఈ డ్యూటీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏమంటే, ఇది చేయనే కావాలంటే మనసు ఎక్కడో పోతూ ఉంటుంది, అది పోతూ ఉంటుంది, అది స్వభావం. మన చేతులు కాళ్ళు శరీరము కర్తవ్యపరంగా ఉండాలి. కర్తవ్యం చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు అది మనసు ఎక్కడ పోతుంది. ఇది చేయనే కావాలా అని మనకు డ్యూటీ కావాలి. వెన్ యూ గాట్ ఎ కంపల్షన్ ఆఫ్ గుడ్ యాక్టివిటీస్ దెన్ మైండ్ విల్ కమ్ టు కంట్రోల్. తనుగానే కంట్రోల్. థర్డ్ వన్ ఇస్ వాట్? దమ. త్రితిక్షమా దమో అస్తేయం. నాలుగోది అస్తేయం. అస్తేయం అంటే దొంగతనం లేని ఉండేది. నెవర్ ఎవర్ టచ్ ఎనీబడీస్ బిలాంగింగ్స్. ఇంకొకరు సంబంధం పెట్టే పదార్థాలు కానీ సంపత్తు కానీ దాన్ని ముట్టకూడదు, దాని గురించి తెలుసుకోకూడదు. అన్నది అది కావాలి, అది కావాలి. అస్తేయం. ధృతిక్షమా దమో అస్తేయం. ఐదోది శౌచం. శౌచం అంటే ప్రతినిత్యం మన బాహ్య శౌచము కావాలి, ఆంతరిక శౌచము కావాలి. పరమ పూజ్యులైన మహాస్వామి మనకు చెప్తూ ఉండ్రి, శౌచం అనేది ఇంకొక అర్థం ఉందంట. దానికి ఏమంటే, ఒక పదార్థాన్ని వాడతామంటే ఆ పదార్థాన్ని భద్రంగా పెట్టుకోవాలంట, అది కూడా శౌచం అంట. ఈ పదార్థాన్ని వాడతాను, ఇది శౌచం కాదు, అశౌచమే. బట్టలు కానీ ఒక దీని సీకులు కానీ ఏ పదార్థాన్ని అంటే అది శౌచం కాదు. తమిళ భాషలు చెప్తారు, శుద్ధం సోరుపోవడం. శుద్ధంగా ఉంటే మనకు లక్ష్మి వస్తుందంట. శుభ్రంగా ఉంటే ఆ ఇంటిని వెదుక్కి వస్తుందంట లక్ష్మి. మనం ఎక్కడ శుద్ధంగా ఉన్నారు అని చూసి వస్తుందంట, అక్కడ మనం వాసన చేయాలి. సో డోంట్ బీ డర్టీ, డోంట్ డిస్రిగార్డ్. ఇంగ్లీష్ చెప్తాడు, డిస్రెస్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ యువర్ హౌస్. స్మాలెస్ట్ ఐటమ్ ఆల్సో keep it with love and even garbage, including garbage, should take it and put it in the correct place, because everywhere Paramatma is. Tell me where Paramatma is not there. దేవుడు ఎక్కడ లేదని చెప్పండి చూస్తాం. అన్ని చోట్ల దేవుడు ఉన్నాడు కదా. అప్పుడు యూ కెనాట్ నెగ్లెక్ట్ ఎనీథింగ్. సో ఫిఫ్త్ వన్ ఇస్ శౌచం. ఆరోది వచ్చి ఇంద్రియ నిగ్రహం. ఇదన్నీ ధర్మమే. ధర్మం అంటే దానం ఒట్టి దానం కాదు, పూజ కాదు, ఒట్టి ఇంకొకరి చెడ్డలు చేయకుండా అది మాత్రం కాదు. ఇవన్నీ గుణాలు ఉండాలి, ధర్మం కావాలండి. ఆరో గుణం వచ్చి ఇంద్రియ నిగ్రహము. మనోనిగ్రహం దమ. ఇంద్రియ నిగ్రహం అంటే చపలత ఉండకూడదు. ఏమైనా విన్నాము, చాలా బాగుంది, అదే వింటాం. ఏదో ఒకటి చూసాము, చాలా సుందరంగా ఉంది, దాని వెనకాలనే ఏమో పదార్థం తిన్నాము, బాగుంది, స్వాహ. ఏమో ఒకటి ముట్టాము, చాలా ఆనందం ఉంది, మళ్ళీ అదే అనుభవం. వాసన చాలా బాగుంది, మళ్ళీ అదే కావాలి, మళ్ళీ అదే కావాలి. దీనికి చపలత అని చెప్పాలి. సో ఇంద్రియ చపలత ఉండదు. అనుభవించాము, ఫుల్ స్టాప్. ఇంద్రియ నిగ్రహం. ఏడోది వచ్చి హ్రీ. హ్రీ అంటే లజ్జ, సిగ్గు. సిగ్గు కావాలి మనిషి. జీవం, ఈ ప్రపంచంలో ఉండే జీవరాశులు ఉన్నాయి కదా అన్నీ, దాంట్లో చూడండి, ప్రాణులకు సిగ్గు లేదు. ప్రాణులకి మాత్రమే సిగ్గు లేని. మనిషికి సిగ్గు. మనిషి అంటే అదొక గుణం. హ్రీర్ అంటే సిగ్గు కావాలి. ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, ట్రాన్స్జెండర్ కానీ,
ఇది అబ్సల్యూట్లీ ఎసెన్షియల్. సిగ్గు కావాలి. సిగ్గు అంటే ఏమి? ఎక్కడ ఏది చేయవచ్చు, ఎక్కడ ఏది చేయకూడదు. ఈ యొక్క భావన, ఈ యొక్క జ్ఞానము, ఈ యొక్క వర్తనము అనివార్యం. ధృతి క్షమా దమోస్తేయం శౌచం ఇంద్రియ నిగ్రహ హ్రీహి అంటే సిగ్గు. విద్య చదువు కానే కావాలి, స్వాధ్యాయం కావాలి. ఎంత తెలుసుకున్నా కూడా ధర్మ గ్రంథాలు చెప్పే విషయాలు ఉన్నాయి కదా, అవి గొప్పవి. నథింగ్ ఈక్వల్ టు ది స్క్రిప్చురల్ నాలెడ్జ్ ఆఫ్ భారతం చెప్తాను. అద్భుతమైన విషయాలు దాన్ని చెప్పినారు. దానికి స్క్రిప్చర్ అని పేరు. కొన్ని పుస్తకాలు ఆ పుస్తకాలు ముట్టేకి ముందు చేయి కడుక్కొని ముట్టాలి, అవి స్క్రిప్చర్స్. కొన్ని పుస్తకాలు ముట్టిన వెనకాల చేయి కడుక్కోవాలి, అవి ముట్టకూడదు ఆ పుస్తకాలు. అది మరి ఇంటర్నెట్ కూడా అట్టనే. అలాగమైనా మిస్టేక్ మనం ఏమైనా చూసేసామంటే తోడుతున్న దాన్ని పోగొట్టి ఎంత కట్టం తెలుసు. ఒక ఏమైనా ఒక దృశ్యం చూసేస్తే దాన్ని పోగొట్టే చాలా కష్టం. సో డోంట్ సీ ద బ్యాడ్, డోంట్ రీడ్ ద బ్యాడ్, డోంట్ లిసన్ టు ద బ్యాడ్, డోంట్ స్మెల్ ద బ్యాడ్, డోంట్ టేస్ట్ ద బ్యాడ్. మన చిన్నప్పుడు గుర్తుందా మీకు? చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు. చెడు చూడకు. దానికి ఏమో ఉదాహరణగా ఇచ్చేది మర్కటాన్ని. మర్కటదాన్ని దానికి ఉదాహరణ ఇచ్చింది. అది మనసు, మన మనసు అట్టు ఉంది, కోతిల. అప్పుడు ధృతిక్షమా దమోస్తేయం శోషం ఇంద్రియ నిగ్రహ హ్రీర్ విద్య. విద్య అంటే చదువు కావాలి, చదవాలి, బాగా చదవాలి. ఏ విద్య తప్పకుండా సంపాదించాలి. సత్యము 9వది వచ్చి సత్యం. సత్యం అంటే బాగా అర్థం చేసుకోవాలి. సత్యం అనే పదానికి ఏం అర్థము? డోంట్ మ్యానిపులేట్ ద ట్రూత్ అండ్ అడ్జస్ట్ ఇట్ టు యువర్ రిక్వైర్మెంట్. సత్యాన్ని అడ్జస్ట్ చేసుకొని మనకు అనుకూలంగా మనం చేసుకోకూడదు. సత్యం అంటే యథార్థముగా ఏముందో అదే చెప్పాలి. చెప్పక ఉంటే పర్వాలేదు. ప్లీజ్ అండర్స్టాండ్. సత్యం చెప్పక ఉంటే పర్వాలేదు, మౌనం ఇస్ వెరీ గుడ్. బట్ ఇఫ్ యూ స్పీక్ ఓన్లీ ద ట్రూత్. మాట్లాడితే సత్యం మాత్రం మాట్లాడాలి, వేరు మాట్లాడకూడదు. మౌనంగా ఉండిపోవాలి. మనకి ఐ కాంట్ టెల్ దిస్ ట్రూత్ నో, ఐ కాంట్ టెల్ లైజ్ ఆల్సో. రెండు కాదు. అప్పుడేం చేయాలి? మౌనం. సరే, మౌనం. లాస్ట్ క్వాలిటీ ఈజ్ అక్రోధ. అక్రోధ అంటే కోపరాహిత్యము. క్రోధ రాహిత్యం అంటే ఏమి? వన్ షుడ్ నెవర్ గెట్ యాంగ్రీ. కోపం చేసుకోకూడదు. ఏం స్వామి అసాధారణమైన మాట చెప్తున్నారు మీరు. అసంభవమైన మాట కాదు ఇది. కోపం చేసుకోకూడదు అవుతుందా? ఒక హాస్యపదంగా ఒక శ్లోకం ఉంది, హాస్యపదమైన శ్లోకం కోపం గురించి. ఉత్తమస్య క్షణం క్రోధ. ఉత్తమ పురుషులు, ఉత్తమ జనాలంటే వాళ్ళకి ఒక్క నిమిషానికి క్రోధం వచ్చి పడుతుంది. ఉత్తమస్య క్షణం క్రోధ. నెక్స్ట్ కేటగిరీ వస్తారు చూడండి, మధ్యమ. మధ్యమస్య ఘటికాద్వయం. అంటే మధ్యమ పురుషులకి ఎంతసేపు కోపం వస్తుందంటే 2 గంటలు వస్తుందంట. 11 గంటలు కోపం చేసుకుంటే 1 గంట వరకు ఒప్పుకోకూడదు. మాట్లాడండి. మధ్యమస్య ఘటికాద్వయం. 3వ కేటగిరీ ఒకరు ఉన్నారు, అధములు అని పేరు. మాసమేకంతో అధమస్య. జనవరిలో కోపం చేయడం ఫిబ్రవరికి కోపం ఉంది. మాసమేకంతో అధమస్య. అధమాధముడు ఒకడున్నాడంట. యావజ్జీవం దురాత్మన. అమ్మ మాట ఎందుకు లేదు, కోపం ఉండొచ్చు కానీ క్రోధం ఎప్పుడు ఉండకూడదు అంది. అర్థం చేసుకోవాలి. మన కోపం చేసుకొని మనకు నష్టము, ఎవరి మీద మేము కోపం చేసుకుంటే వాళ్ళకు నష్టము. తప్పకుండా మనం డాక్టర్ని విజిట్ చేయాలి. బీపీ వెళ్ళిపోతుంది. ఆ బీపీ వస్తే ఆటోమేటికలీ షుగర్ వస్తుంది. వాళ్ళ సంతతులంతా మన దగ్గర వచ్చేస్తారు. కోపం అనేది ఒకటి, క్రోధం అనేది కంట్రోల్ చేసుకుంటే మీరు దాన్ని కంట్రోల్ చేసేది ఎట్టు? జ్ఞానంతో కంట్రోల్ చేయాలి. జ్ఞానపూర్వకంగా కంట్రోల్ చేయాలి. ఏమి? కోపం అనేది నాకు సహజంగా వస్తూ ఉంది. ఎందుకు వస్తూ ఉంది? అది నాకు సహించలేను. నేను నా దగ్గర సహన శక్తి లేదు. కోపం అనేది ఒక వీక్నెస్. అది అటు తెలుసుకుంటే అప్పుడు విల్ నాట్ గెట్ యాంగ్రీ.
ఇన్ ఫ్యూచర్ ఐ షుడ్ నాట్ గెటింగ్. ఇదివరకు అయిందే, ఇంకా మీట కోపం చేసుకోకూడదు. ఈ దశ గుణాలు ఉంటే, దశ లక్షణాలు ఉంటే మేము ధర్మిష్ఠులు. అప్పుడు ధర్మిష్ఠులు. దెన్ యూ అండర్స్టాండ్. ధర్మ కార్యాలు ఇప్పుడు చేయాలి, సేవా కార్యాలు చేయాలి. ఈ అన్ని గుణాలు పెట్టుకొని అన్ని కార్యాలు చేస్తూ పోవాలి. ప్రీతితో మాట్లాడాలి. ఎవరి దగ్గర మాట్లాడినా చూస్ ద వర్డ్స్ కరెక్ట్లీ. ఆ శబ్దాలు మనం యూ కెన్ ఇమాజిన్ హౌ అమ్మ మస్ట్ హెవ్ స్పోకెన్. అమ్మ ఎట్టు మాట్లాడి ఉంటారు. ఎవరి దగ్గర మాట్లాడినా ప్రీతి అద్భుతమైన, అది ఎటు చెప్తారు, ఒక ప్రవాహలాగా. ఆ శబ్దంతో వస్తాయి కదా, వస్తుంది కదా ప్రీతి. ఫ్రమ్ వర్డ్స్ ఓన్లీ లవ్ కెన్ బి షోన్. అవునా లేదా? ఆ మాదిరి మాట్లాడాలి. మనం శబ్దాలు కూడా ప్రీతి అయిన శబ్దాలు ఉండాలి. ఏ మాట మాట్లాడినా చెప్తాను, ప్రొఫెషనల్ మాట మాట్లాడినా కూడా పర్వాలేదు, ప్రీతి ఉండాలి, ఫర్మ్నెస్ ఉండాలి. ఫర్మ్నెస్ అంటే అర్థమైందా? దృఢ నిశ్చయంతో మాట్లాడాలి. మన మాట నిశ్చయంతో మాట్లాడాలి, కానీ కోపంతో కాదు. అపశబ్దాలు చెప్పకూడదు. అపశబ్దాలు చెప్పేస్తే నప్పు, మళ్ళీ వాపస్ తీసుకోవచ్చాను మా శబ్దాన్ని. దానికోసం ఇలాంటి ఒక సత్సంగం ఎప్పుడు పాల్గొనండి. మీరు వదలక ఎక్కడ సత్సంగం నడిచినా కూర్చోండి, వినండి. మీ జీవితం అద్భుతమైన జీవితంగా పరివర్తన అవుతుంది. అది ఓం తత్సత్. స్వామీజీ, ఒకటి క్వశ్చన్. పరితపము తపస్సు అని ఉంటుంది కదా. పరితపం అంటే మనం ఒక విషయం గురించి ఊరికే థింక్ చేస్తుంటాం. తపస్సు అంటే భగవంతుడి ముందు కూర్చొని ధ్యానం చేసేది కదా. అంటే ఈ పరితపాన్ని పోగొడితేనే కదా మనం తపస్సు ధ్యానంలోకి వెళ్ళగలము. తపస్సు అనేది దానికోసం కాదమ్మా. తపస్సు అనేది అది లేకుండా కూడా చేయొచ్చు కదా. నాకు చాలా సంతోషంగా ఉన్నాను, నాకు పరితాపమే లేదు, ఇప్పుడు నేను తపస్సు చేస్తాను. ఎందుకు తపస్సు చేస్తాను? పెద్ద ఒక అద్భుతమైన ఆనందాన్ని పొందడానికి, దేవుడిని చూడడానికి తపస్సు చేస్తాను. ఈ పరితాపం అనేది ఎప్పుడు నేను తప్పు చేసేస్తున్నానో దాని వెనకాల నాకు ఒక గిల్టీ కాన్షియస్ ఉంటుంది చూడండి, పశ్చాత్తాపము. అదే పరితాపము. పశ్చాత్తాపమే పరితాపంగా పరివర్తన. తపస్సు అనేది అది కాదు. తపస్సు అనేది అది గొప్ప విషయం. ఓ